హ్యాపీ మదర్స్ డే టు ఆల్. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్గా స్వీట్ ఐటమ్ అయితే చేసుకున్నాము. సో ఏ స్వీట్ ఐటమ్ చేసుకున్నామో ఈ వీడియోలో చూడండి. సో నేను మార్నింగ్ లేచి నా డైట్ రొటీన్ అయితే ఫాలో అవుతున్నా. మార్నింగ్ లేచి నా ఓట్స్ తీసుకున్నా. ఓట్స్లో కొంచెం హనీ వేసుకొని ఓట్స్ అయితే తింటున్నా. రోజు నేను వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నా. అందుకే నేను మార్నింగ్ టిఫిన్స్ కానీ సో వాటిని అవాయిడ్ చేస్తున్నా. ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేసి ఓన్లీ మీట్స్, ఎలా అంటే మీల్స్ ఇప్పుడు ఓన్లీ ఓట్స్ తిన్నా మార్నింగ్. ఆ తర్వాత ఓట్స్ తినేసి ఆఫీస్ అయితే వెళ్తున్నా. సో ఈరోజు ఇంటికాడనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కాబట్టి నేను ఇంటికాడనే ఇప్పుడే ఆఫీస్లో లాగిన్ అయినా. సో ల్యాప్టాప్ లాగిన్ అయ్యి ఆ తర్వాత మీటింగ్స్ అయితే అటెండ్ అవుతున్నామాయి. ఆ తర్వాత ఓట్స్ తినేసి మీటింగ్స్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మా వైఫ్ అయితే స్వీట్ ఐటమ్ చేస్తున్నా అని చెప్పినా కదా. సో స్వీట్ ఐటమ్ చేద్దామని చెప్పి అన్నీ రెడీ చేస్తున్నది. సో దానికి కావాల్సింది మనకు ఒక సోరకాయ కావాలి. సోరకాయ అంటే అదే మన కద్దు అంటారు హిందీలో. సో కద్దు కా ఖీర్, మీరు ఆ పేరు తెలిసే ఉంటుంది మీకు. సో ఆ ఐటమ్ని ఈరోజు మేము మా ఇంట్లో చేసుకోబోతున్నాము. సో మా వైఫ్ ఇప్పుడు దానికి కావాల్సిన రెడీ అంతా చేస్తున్నది. ఇప్పుడు వాటిని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి వాటిని ఒక బౌల్లో అయితే వేసిన తర్వాత ఇంకా మనం ఇలాగే అన్నీ వాటిని చిన్న చిన్న స్లైసెస్ చేసిన తర్వాత వాటిని మనము వాటర్ అంతా తీసేసి వాటిని మనము నెయ్యి వేసి ఆ తర్వాత కొంచెం ఫ్రై చేస్తున్నది ఫస్ట్. సో చూడండి, మా వైఫ్ అయితే వాటిని రెడీ చేయడం కొంచెం స్పెషలిస్టు. సో ఇలాంటివి చాలా బాగా చేస్తుంది మా వైఫ్. సో అలా మెచ్చుకోవాల్సిందే. సో ఇలాంటి ఐటమ్స్ అయితే పెళ్ళి తర్వాతనే నాకు ఇవన్నీ ట్రై చేస్తున్నా ఇంట్లో. ఆ తర్వాత అంతకుముందు మా ఇంట్లో ఇవన్నీ అలవాటే లేవు అసలు. సో మా వైఫ్ అయితే ఇప్పుడు చాలా బాగా ఇలాంటి ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్స్ చేస్తున్నది. ఆమె చాలా ఇంట్రెస్ట్ కుకింగ్స్. సో ఇప్పుడైతే మనము ఆ తరిగిన స్లైసెస్ ఏవైతే సొరకాయది ఉన్నదో ఆ స్లైసెస్ అన్నీ ఒక బౌల్లో వేసి వాటిని మంచిగా ఫ్లేమ్ పెట్టి వాటిని కలుపుకోవాలి నెయ్యిలో కొంచెం వేగిన తర్వాత మనం వాటిని సో కొంచెం కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో కొన్ని వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకోకూడదు. కొంచెం స్లైసెస్లో వేసుకున్న తర్వాత ఆ పౌడర్ని మనము మంచిగా కలరింగ్ వచ్చేదాకా కలుపుకోవాలి. సో ఇది మనకు షాప్లో దొరుకుతుంది, ఇది కస్టర్డ్ పౌడరు. సో వాటన్నిటిని మనము పాలల్లో మిక్స్ చేసుకోవాలి. సో పాలలో మంచిగా మిక్స్ చేసుకొని బాగా వేడి అయ్యేదాకా వాటిని పాలను వేగించాలి. సో వేగించిన తర్వాత దానికి సరిపడా షుగర్ అయితే వేసుకోవాలి. సో షుగర్ అయితే చాలా వరకు అవాయిడ్ చేయండి, బట్ షుగర్ లేకపోతే ఇది తినలేము. సో షుగర్ వేసుకోండి. ఒకరోజు చీట్ డే అట్లా పెట్టుకొని షుగర్ అయితే తినండి, నో ప్రాబ్లం. కానీ షుగర్ అయితే ఎక్కువ తీసుకోకండి. షుగర్ తినడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అది అందరికీ తెలిసిందే, డయాబెటీస్ వస్తున్నది అందరికీ. సో చూడండి, మొత్తానికి అయితే పాలైతే మొత్తం కస్టర్డ్ పౌడర్లో వేసి బాగా మరగబెట్టిన తర్వాత వాటిని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే కలరింగ్ వచ్చింది ఫినిష్. సో మొత్తం వాటిని కద్దు వేసి అందులో వేసిన తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో పెట్టినాము. ఫ్రిడ్జ్లో ఆల్మోస్ట్ ఒక 2 hours అట్లా ఉంచాలి మినిమం. సో అప్పుడు మంచిగా అన్ని ఐటమ్స్ కరెక్ట్గా కుదురుతాయి. చూడండి, ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 2 hours ఉంచినాము ఫ్రిడ్జ్లో. 2 hours చేసిన తర్వాత మళ్ళీ వాటిని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో అవుట్పుట్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నిజంగా రెస్టారెంట్లో నేను చాలా రెస్టారెంట్లు తిరిగిన, ఆ రెస్టారెంట్లో ఎలా అయితే కద్దు కీర్ ఉందో సేమ్ మా వైఫ్ చేసిన కద్దు కీర్ కూడా సేమ్ అలాగే ఉంది చూడండి. సో వాటిని నేను ట్రై చేయమని చెప్పేసి ఒక బౌల్లో నాకు ఇస్తున్నది. సో చూద్దాం ఎలా ఉంటుందో ఫస్ట్. సో ఫస్ట్ టైం అయితే నేను ఈరోజు ట్రై చేస్తున్నా. సో చాలా బాగా అనిపించింది నాకైతే. ఇట్స్ సో నైస్, బాగున్నది అసలు. సేమ్ హోటల్లో రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంది అసలు. సో స్పూన్తో తిందాం అనుకున్నా కానీ కెమెరా పట్టుకోవడం లేట్ అవుతుందని చెప్పి డైరెక్ట్